నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు। నందులపేట తెలుగు యువత కార్యాలయం వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఈ విందు ఏర్పాటు చేశారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నబత్రి జయలక్ష్మి, వీరవల్లి మురళి, పాలడుగు ప్రణీత్, గవిని దినేష్, కొనికి గోపీకృష్ణ, కొడాలి విద్యాసాగర్, ఎస్కే భారీ, బాపు, జితేష్, పాలడుగు హనీత్, వట్టికూటి లక్ష్మణ్, వెలినేని వంశీ, ఉలసి పూర్ణ, సోమవరపు అజయ్ తదితరులు పాల్గొన్నారు। పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో కొల్లూరు శ్రీధర్ గారి నాయకత్వంలో ఘనంగా ఇఫ్తార్ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంలో మత సామరస్యాన్ని కాపాడు మత సామరస్యానికి చిహ్నంగా ఇఫ్తార్ విందుల్ని మన ప్రాంతంలో చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ। ఆ ఆనవాయితీని క్రమం తప్పకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవులు భిన్నత్వంలో కలిగినట్టు ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో అందరం కూడా ఎవరి పండగ అయినా కూడా అందరి పండగలాగా పవిత్రంగా చేసుకోవడం అనేది మన సాంప్రదాయం। ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్థానిక నాజర్పేటలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానం యొక్క 82వ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు। ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని, 15వ తేదీ ఆదివారం రుక్మిణి కళ్యాణం మరియు 17వ తేదీ మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు। భక్తులు ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు। మన నాజర్పేట సంకావరకోట దగ్గర వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి యొక్క దేవస్థాన 82వ వార్షిక మహోత్సవాల సందర్భముగా 12/5/2022 నుంచి 17/5/2022 వరకు స్వామివారికి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును। 15వ తారీఖు నరసింహస్వామి జయంతి సందర్భముగా స్వామివారికి రుక్మిణి కళ్యాణ మహోత్సవము, 16వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతము, అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। అంతేకాకుండా 17వ తారీఖు మంగళవారము భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల కార్మికులకు అమృతలూరు ముస్లిం కమ్యూనిటీ హాల్లో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, నిర్వాహకులు చిరు సత్కారం జరిపారు। ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ మాట్లాడుతూ, మైనేని రత్నప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు। షేక్ బురాని, వేసపోగు దేవదాసు, కొండా సుబ్బారావు, బన్నరావురి బాలకృష్ణ, తలకాయల వెంకటేశ్వరరావు, మండే రత్నకుమారి, షేక్ మాడు, కొండేటి నాగేశ్వరరావు, పెదపూడి బుజ్జి, మాన్యం శ్రీను, డొక్క ధనలక్ష్మి, షేక్ బాజీ, రమణ, తాత నాగేశ్వరరావు, మానుకొండ దానియేలు, సుజాతలకు శాల్వా పుష్పగుచ్చం అందించి సత్కారం నిర్వహించారు। ప్రతి సందర్భంలోనూ ఆయన నేనున్నానని ముందుకు వచ్చి మరి ఆశా వర్కర్లు కానీ, పంచాయతీ స్వీపర్లు కానీ, అదేవిధంగా రెవెన్యూ, పోలీసు, మరి ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఈ కరోనా సమయంలో వాళ్ళు అందించే సేవలను గుర్తించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మరి యూనిఫామ్లు అలాంటివి కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది। వీటితో పాటు అనాథాశ్రమంలోని పిల్లలకి పౌష్టికాహారం, నెల రోజులు సరిపడగా వాళ్ళకి పౌష్టికాహారం, మళ్ళీ అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకి పరీక్షలకు వెళ్ళబోయే ముందు పరీక్షా సామాగ్రి, పెన్ను, పెన్సిల్, అట్ట కూడా తన మిత్ర బృందంతో రత్నప్రసాద్ గారు చేపట్టడం జరుగుతూ ఉంది। మరి కార్మిక దినోత్సవం అంటే కార్మికులు మరి ఎంతో కష్టపడి వారి జీతాల కోసం, మరి వేతనాల కోసం మరి పోరాటాలు చేసిన వారు కూడా ఉన్నారు। వారిని కూడా మరి ఈ సందర్భంగా సన్మానించాలని, మరి ఆ కార్మిక దినోత్సవం సందర్భంగా అటువంటి ఉద్యమానికి మన గ్రామ స్థాయిలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అనేక మంది పెద్దలని,
దాంట్లో ముఖ్యంగా టాపీ వర్కర్లు, ట్రైలర్లు, మరి అట్లా కాంట్రాక్ట్ అంగన్వాడీ ఉద్యోగులు, మరి విఆర్ఏలు, ఆశా వర్కర్లు, మరి ప్లంబరు, అట్లా అనేక రకాల మరి డ్రైవరు, అట్లా అనేక రకాల వివిధ సంఘాల 15 మందిని మరి ఈ రోజున సన్మానిస్తున్నాం. మేము ఎన్నో కరోనా విషయాల్లో కూడా కరోనా టైంలో ఎంతో వర్క్ చేశాము. మమ్మల్ని ఎవరు గుర్తిలేదు, కానీ మన సార్ మమ్మల్ని గుర్తించి మాకు సరుకులు ఇచ్చి, కూరగాయలు ఇచ్చి, మాకు శానిటైజర్లు అనేది డొనేట్ చేశారు. ఆ సమయంలో కూడా ఆశా వర్కర్లు చాలా వర్క్ చేస్తున్నారని మమ్మల్ని గుర్తించినందుకు మేము ఎంతో కృతజ్ఞతగా వచ్చారని కూడా సార్ ఎప్పుడు కనిపెడుతూనే వస్తున్నారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, అత్తోట రమేష్, గ్రంథి సురేష్, నార్ల రాజా, కొల్లిపర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యుల రాజీనామాల సవాళ్లతో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. శనివారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం అధ్యక్షతన జరిగింది. అజెండాలోని అంశాలను చదువుతుండగా 8వ అంశం చర్చకు వచ్చింది. పట్టణంలోని త్రాగునీటి లైన్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ఆదిత్య పాలిమార్స్కు ఇవ్వడంతో టీడీపీ కౌన్సిలర్ దేశు యుగంధర్ లేచి టెండర్దారుడు గతంలో ఇచ్చిన పనులను ఇంకా పూర్తి చేయలేదని, మరలా వారికి టెండర్ను ఎలా ఆమోదిస్తారని, దానిని వాయిదా వేయాలని కోరడంతో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం టెండర్దారుడు గతంలో ఇచ్చిన అన్ని పనులు పూర్తి చేశాకే టెండర్ ఇవ్వాలని, అప్పటి వరకు ఈ అంశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. 21,59,973 రూపాయలు మనం టెండర్ బుక్ చేస్తే దానికి వాళ్ళు 18,42,672 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. దాదాపు సుమారు 3 లక్షల రూపాయలు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి టెండర్ ఆమోదం చేశారు అధ్యక్ష. వాళ్ళ యొక్క పనితీరు, పని యొక్క నాణ్యత కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా అధ్యక్ష. వారు ఎక్కడ ఏ వార్డులో చూసినా కూడా సుగం పనే చేసేస్తున్నారు అధ్యక్ష. ఈ 3 లక్షలు అనేది కూడా వాళ్ళు ఏంటంటే టెండర్ తక్కువ దక్కించుకోవాలి కాబట్టి ఆ 3 లక్షల రూపాయలు తక్కువ కోట్ చేసుకొని వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు అధ్యక్ష. మా వార్డులో ఆదిత్య పాలిమర్స్ వారు కాంట్రాక్ట్ తీసుకున్నారు అధ్యక్ష. దాని తాలూకా ఇవాటికి సంవత్సరం అవుతుంది అధ్యక్ష. ఈ రోజు కూడా దాని యొక్క ప్యాచ్ వర్క్లు అనేది ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష. 2 నెలల క్రితం ఎంఈ గారు ఆ కాంట్రాక్ట్ని తీసుకొని వర్కులు చేయమ్మా అని చెప్పేసి వారు తీసుకొచ్చినా కూడా ఇవాటికి కూడా దాని మీద స్పందన లేదు అధ్యక్ష. వీరికి టెండర్ని వాయిదా వేసి మీరు వారిని పిలిపించి మీరు గట్టిగా వారికి వార్నింగ్ ఇచ్చి వర్క్ మీరు ఈ రకంగా చేస్తే మీ విమానం ఆపేసేసి ఈ యొక్క అంశం వాయిదా వేయండి అధ్యక్ష. అదేవిధంగా చర్చనీయ అంశం 26కు సంబంధించి 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య తన వార్డులో గతంలో అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు వేశారని, ఆ పనులు ఇంకా పూర్తి చేయలేదని, దానితో పాటు 3 ఫేజ్ విద్యుత్ వైర్ కావాలని, సచివాలయం వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరగా 2 వారాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. 10 నెలల క్రితం ఒక టెండర్లో నెహ్రూ నగర్, ఈటికల్ నెహ్రూ నగర్ 3వ లైన్లో రోడ్డుకి టెండర్ పిలిచి 10 నెలలు అయింది. ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ ఎవరు అసలు ఏంటని ఇదే లేదు. దాన్ని మీ దృష్టికి కూడా 2 సార్లు తీసుకొచ్చాను, ఎంపీ గారి దృష్టికి కూడా 2-3 సార్లు తీసుకొచ్చాను. అక్కడ ఇంతవరకు అసలు ఎవరు కూడా మాకు తెలియదని అధికారుల నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. మా ఈటీ కాలనీ గడ్డిపాటి వారి వీధిలో ఒక 30 మీటర్లు 3 ఫేజ్ వైర్ కావాలి. దానికి కావాలని ఏఈ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఎలక్ట్రికల్ ఏఈలు టెండర్ కూడా ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్కి ఇంతవరకు మనకు బడ్జెట్లో నుంచి కొంచెం కేటాయిస్తే ఈ ఎండాకాలం మూలన వాళ్ళు కరెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. సచివాలయం 3వ వార్డు సచివాలయం దగ్గర ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అప్పుడు చెప్పారు అప్రోచ్ ఏపీ మన దాని దగ్గర కూడా మిమ్మల్ని 3 సార్లు తీసుకెళ్ళాను. వర్షాకాలంలో చెరువులాగా ఉందని మన ఎంఈ గారు కూడా 3 సార్లు తీసుకెళ్ళారు. దానికి ఇంతవరకు ఏం సొల్యూషన్ లేదు. చెప్పాను కదా కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడమని ఏమైంది? 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఏదో ఒక నెంబర్ చెప్పండి. 1 వీక్ వద్దలేండి, 2 వీక్స్ చేస్తాం. అజెండా కొనసాగుతుండగా టీడీపీ కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ తన ఇంటికి త్రాగునీటి పైపు కనెక్షన్ లేకపోయినా బిల్లు కట్టాలని బిల్లులు పంపించారని, అసలు కనెక్షనే లేని వారికి బిల్లు కట్టాలని ఏ విధంగా బిల్లులు పంపిస్తారని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ జస్వంతరావు స్పందించి ఆ విధంగా వచ్చినా వారు బిల్లు కట్టవలసిన అవసరం లేదని సమాధానమిచ్చారు. 3,800 రూపాయల హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వచ్చి 4,700 వేశారు. మాకు ఇంతవరకు పైప్ లైనే లేదు. ఈ 4,700 ఎవరు కట్టాలి?
అట్లానే మా ఒక్క సమస్య కాదు, టౌన్ మొత్తం సమస్య. మా వార్డులో వాడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా ఇంటికి వాటర్ రావట్లేదు, ఈ రంగా బిల్లు వేస్తే ఎవరు కడతారని అడుగుతున్నారు. మనకి టౌన్లో ఉన్నాయన్నీ కూడా ఎవరైతే కనెక్షన్ లేవో రావడం జరిగింది. అవన్నీ గతంలో మనం కౌన్సిల్లో పెట్టాం, అప్రూవ్ కూడా చేసాం, బిఎంఏ గారికి కూడా లెటర్ కూడా రాశాను. దాన్ని పరిశీలన చేస్తున్నాం, అది పర్మిషన్ రాగానే అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు కట్టాలని ఆపాలా అవసరం లేదు. అంటే సర్వీస్ ట్యాక్స్ ఎంతో చూడండి, వాటర్ ట్యాక్స్ ఎంతో చూడండి. ఎట్లా అవుతారండి? నేనంటే అడిగాను, వాళ్ళు ఎవరో చదువుతారు మిమ్మల్ని చెప్పండి. ఇది ఇలా ఉండగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు 15వ వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, పందుల బెడద ఎక్కువగా ఉందని, కాలువలు లేవని, కొత్తగా కాలువలు నిర్మించాలని, పలు సమస్యలను మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సుమారు 55 లక్షల మేర 15వ వార్డులో పనులు జరగవలసి ఉందని, ఒక్క పని కూడా జరగడం లేదని, అధికారులు ఎందుకు చేయడం లేదో తనకు సమాధానం కావాలని అన్నారు. ఒక 8 సార్లు నుంచి ఈ అందరూ కూడా ఫోటోలు చూపెడతానే ఉన్నారు. డాక్టర్ గారు కూడా వచ్చారు, అందరూ కూడా వచ్చి చెట్లు అవి కొట్టిమన్నారు, కొట్టించాం, కాలువలు కట్టామన్నారు, కట్టలేదు. పందులు ఈ దోమలకి ఆ వాటిలోకి వెళ్తానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, తిడుతున్నారు. ఈ రకంగా ఉంటే ఏఈ గారికి చెప్పాం, కమిషనర్ గారికి చెప్పాం, మేడం గారు మీకు చెప్పాం, అందరికీ చెప్పినా కూడా ఈ గురించి ఎవరు కూడా ఒక్కసారి కూడా మా వాటి గురించి ఒక్కసారి కూడా ఏ కాలువ కూడా పెట్టలేదు. ఏఈ గారికి 10 సార్లు అధ్యక్ష వాటర్ కుళాయి తిప్పి వాటర్ వదిలినప్పుడు అదే రిపేర్ వచ్చిందని అదంతా పగలగొట్టారు. అక్కడ మళ్ళీ దాన్ని తీసుకెళ్లి చుట్టూ జనం కుడితే ఏఈ గారిని తీసుకెళ్ళాను. ఎన్ని రోజుల్లో బాగు చేపిస్తామని ప్రజలు అడిగితే వారం రోజుల్లో చేపిస్తానన్నాడు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, దాని ముఖం కూడా చూడాలి. ఇంకోటి ఎస్టిమేట్లు కూడా ఆల్రెడీ సార్ 2-3 సార్లు చెప్పారు మేడం. అన్నిటికీ ఎస్టిమేట్ రెడీగా ఉన్నాం. అది ఒక 50 లక్షలు ఉన్నాయి మేడం. మొత్తం సార్ చెప్పిన డ్రైన్లు మొత్తం లేదు 5-6. దానిలో ఒకటి వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి 14 లక్షలు ఉంది మేడం. అదే ఏదైనా ఫండ్ వస్తే మేము పెడదాం అనుకుంటాం, కానీ అన్ని ఎస్టిమేట్లు రెడీగా ఉన్నాం. ఈ వాల్ పెట్టేక మొత్తం 1 వీక్లో చేసేస్తాం. మరి వచ్చినాయి నా ఒక్క వాటిగా రావట్లేదా? అది 15 ఫైనాన్స్ లో ఉన్న వర్క్స్. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అందరూ కూర్చొని మీ అందరికీ కూడా ఫోన్ చేసి పెట్టిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు చేసిన అన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. దాదాపుగా 50 లక్షలు కూడా అయింది. దాని ప్రయారిటీ క్రమంలో 15 ఫైనాన్స్ 12 ఫైనాన్స్ దాంట్లో వచ్చినప్పుడు మరి అన్ని రిక్వెస్ట్లు అందరికీ ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. ఎక్కడో పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. అందుకని అవన్నీ కూడా రేపు 15 ఫైనాన్స్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మనం ఫోన్ చేసి ఒక 50 crores-కి సంబంధించి డిపిఆర్ తయారు చేయమన్నారు. ఆ కాలువ పొల్లి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. పిల్లల్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోకి ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ దగ్గర తీసుకున్నారు. మళ్ళీ మల్లారవాదిలో వందలు అయితే తెగ దొల్లాడిపోతున్నాయి. కాలంలోకి వచ్చేస్తున్నాయి. ఆ కాలంలోకి వచ్చేసి ఆయనగా రోజు ఒకరోజు కాదు, ప్రతిరోజు వాళ్ళని తీసుకెళ్ళి రోజు నేను కూడా వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్నాను. మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పండి. వారం 10 రోజుల నుంచి రోజు నేను ఏసీ గారు వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉన్నామండి. ఒక 4-5 రోజుల్లో గట్టిగా వస్తామని నిన్న చెప్పడం జరిగింది మేడం. ఇదైతే ఎక్కువ మంది కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు చూసి తప్పకుండా మీరే ఫస్ట్ ప్రియారిటీ అన్ని ఒకసారి పెట్టమనుకోలేదు అధ్యక్ష. మేము కూడా 2-3 అన్నా పెట్టారనుకో. ఈ క్రమంలో 15వ వార్డులో 40 సంవత్సరాలుగా టీడీపీని అధికారంలో ఉంటుందని, కాలువల నిర్మాణం చేయలేకపోయిందని గుంటూరు కోటేశ్వరరావు అనడంతో టీడీపీ కౌన్సిలర్లు లేచి అధికారంలో ఉండి పనులు చేయించుకోలేక తమపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మీరు 40 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎలా చేస్తామంటూ ప్రతి విమర్శలు చేయడంతో ఇరు పార్టీల కౌన్సిల్ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. 15వ వార్డులో పనులు ఏమీ జరగడం లేదని, ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులకు సవాలు విసిరారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ 5 సంవత్సరాల కాలంలో అవినీతికి పాల్పడింది అనగా దానికి కౌన్సిలర్లు తమ పార్టీ అవినీతికి పాల్పడిందని నిరూపిస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రతి సవాలు చేశారు. ప్రతి సవాళ్ల నడుమ కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు చైర్మన్
సయ్యద్ ఖాలిద్ నసీం ప్రకటించారు. అజెండాలోని 7వ అంశం వాయిదా వేయగా 39వ అంశాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా టేబుల్ అజెండాగా పెట్టిన ఒకే ఒక అంశాన్ని ఆమోదించినట్లు చైర్మన్ ఖాలిద్ నసీం తెలిపారు. మేము ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మీరన్నా కడతారా కట్టరా అని అడిగారు. ఏంది నేను నన్ను గెలిపియండి నేను కడతాను. 8 నెలలు అవుతుంది. మీరు అధికారంలో ఉన్నా మీరు వేస్ట్. 40 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు 5 సంవత్సరాల నుంచి కూడా చెప్పే పరిస్థితి లేదు. అధికారుల పరిస్థితి పైప్ లైన్ పరిస్థితి ఒక అధికారులు నిర్లక్ష్యం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పైప్ లైన్ పరిస్థితి సంవత్సరం లోపల మేము ఈ కాలం ఎట్టగడతాం. మీకేమైంది అధ్యక్ష? 40 సంవత్సరాల మధ్య ఇదలా పనిచేస్తున్నాం. మీరు కూర్చున్నారు. 15వ వార్డులో చేద్దాం. వెళ్ళి గుంటూరు పరశురామని అర్థం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. ఏ పని అడిగినా తక్షణమే చేపిస్తున్నాడా చేపించలేదా? అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌన్సిలర్ కనపడ్డా కనపడలేదా? ఏ పని చేశాడు అని అడుగులో ఈ కౌన్సిలర్ పని చేస్తలేదు కనపడలేదంటే ఇవాళ రాజు చేస్తా. నువ్వు చేస్తావా? ఈ సంవత్సరంలో వీళ్ళు కౌన్సిలర్ అయిన తర్వాత నాకు వర్క్ ఏం చేయలేదని ఈడే లేచి ఫోటోలు తీసుకుంటారు. గెలుస్తా ఉన్నారు, ఓడుతా ఉన్నారు. 14 సంవత్సరాలు చేశారు. మీరు ఘోరంగా ఓడిపోయారు. ఇంక మేము వచ్చి 1 సంవత్సరమే అయింది. ఎందుకంత ఉబాటు పడతారు? ఈ 5 ఇయర్స్ చూడండి. లాస్ట్ లో మా గురించి రిపోర్ట్ మీరే చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు సమావేశంలో మొత్తం 40 అంశాలు ఉంటే 2 అంశాల్లో ఒక అంశము టేబుల్ ఎజెండా పెట్టడం జరిగింది. ఒక అంశంలో టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే సమావేశం అయితే ఇంచుమించు సాధారణంగానే జరిగింది. ఇందులో ప్రొలైట్ ఇండియా వారి టెండర్ ఒకటి క్యాన్సిల్ చేశాము. మొత్తం 41 మందితో సమావేశం జరిగింది. 2 గైర్హాజరయ్యారు. రాబోయే రోజుల్లో లైట్ల గురించి కానీ డ్రైన్స్ గురించి కానీ త్వరితగతిగా యాక్షన్ తీసుకొని ఈ రాబోయే వర్షాకాలం ముందు అన్నీ రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. అన్ని వార్డుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ గుర్తించి తొందరలోనే రెక్టిఫై చేస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.